హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఈరోజు ఫ్రెండ్స్ మనం ఏంజిల్ వన్లో షేర్స్ ఎలా కొనాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది రైట్ సైడ్లో ఏంజిల్ వన్ అని, ఆ యాప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది అనమాట. సో ముందు మనం షేర్స్ కొనాలంటే మన అకౌంట్లో అమౌంట్ అనేది ఉండాలి. సో మన అకౌంట్లో వచ్చేసి 234 రూపీస్ చూపిస్తుంది. సో 234 రూపీస్ చూపిస్తుంది కాబట్టి మనం ఏదైనా షేర్స్ కొందాం ఇప్పుడు. సో నా పోర్ట్ఫోలియోలో అయితే యాక్చువల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇదనమాట. నేను ఒకప్పుడు ఈ షేర్స్ ఆల్రెడీ కొన్నాను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. 49 రూపీస్ ఉండిందనమాట. ఇప్పుడు వచ్చేసి దాని ప్రైస్ వచ్చేసి 83 రూపీస్ వచ్చింది, అంటే దాదాపుగా డబుల్ అయిందనమాట. సో ఆ షేర్స్ కొందాం ఈరోజు. ఎలా కొనాలో చూపిద్దాం. ఫస్ట్ మనకి ఏ కంపెనీ అయితే కావాలో పైన ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ ఇక్కడైనా కొనొచ్చు అనమాట. ఐడిఎఫ్సి మీద క్లిక్ చేసి కొనొచ్చు. కాకపోతే ఏదైనా కొత్త కంపెనీలు సెర్చ్ చేసి అనుకోండి, ఇక్కడ సెర్చ్ చేయొచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎన్ఎస్సిలో చూస్తున్నాను. సో కాస్ట్ వచ్చేసి 83 రూపీస్ చూపిస్తుంది. సో ఇలా చూపించిన తర్వాత కింద మీకు గ్రీన్ బటన్ కనిపిస్తుంది, బై అని. బై అంటే కొనడం. బై పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ క్యాష్ ఎంత ఉందో చూపిస్తుంది. సో అవైలబుల్ క్యాష్ వచ్చేసి 234 రూపీస్ చూపిస్తుంది. సో నేను ఏం చేద్దాం అనుకున్నాను, 83 రూపీస్ కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 83.05 చూపిస్తుంది. సో ఎన్ని షేర్లు వస్తాయి చూద్దాం. 3 షేర్స్ కొంటే సో 100 రూపీస్ యాడ్ చేయమంటుంది. సో 3 షేర్స్ రావు కాబట్టి 2 షేర్స్ కొంటాను నేను. 2 షేర్స్కి వచ్చి 166 రూపీస్ వస్తుంది. కాస్ట్ అంత అవుతుంది. సో లిమిట్ పెట్టేస్తున్నా. లిమిట్ అంటే ఏంటంటే 83 రూపీస్ ఇక్కడ పెట్టాయి కదండి. ఎప్పుడైతే 83 రూపీస్కి వస్తుందో అప్పుడే కొంటుంది అనమాట. అదే మార్కెట్ పెట్టామనుకోండి, ఏ రేటు ఉంటే ఆ రేటుకి కొంటుంది. సో ఇక్కడ 83.05 ఉంటే 83.05 కొంటుంది, 83.10 ఉంటే 10కి ఉంటుంది. కానీ లిమిట్ పెట్టామంటే 83 రూపీస్ పెట్టామనుకోండి, 83 రూపీస్ వచ్చినప్పుడు మాత్రమే కొంటుంది. అదనమాట లిమిట్కి దానికి డిఫరెన్స్. సో 2 క్వాంటిటీ కొంటున్నాను మీకోసం. సో ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ పెట్టాలి. ప్లేస్ ఆర్డర్ పెడితే కన్ఫర్మ్ చేసుకోండి అంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ అని చూపిస్తుంది, అంటే ఇది ఇంకా అప్డేట్ కాలే. అంటే 83.05 చూపిస్తుంది కింద, ఎందుకు పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే 83కి వస్తుందో ఆటోమేటిక్గా ఇది పొజిషన్స్లోకి వచ్చేస్తుంది అనమాట. సో పొజిషన్స్లోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆ షేర్ కొనుక్కున్నాము, మన అకౌంట్లోకి వచ్చేసింది అని. అదే రిఫ్లెక్ట్ అయ్యి మనకి 1 or 2 డేస్ పడుతుంది. 1 or 2 డేస్ రిఫ్లెక్ట్ అయితే అప్పుడు మనకి ఇక్కడ ఐడిఎఫ్సిలో 20 షేర్స్ ఉన్నాయి కదండి, 20 కాస్త 22 అని పడుతుంది. అది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, పైన చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ కాకపోయినా మీకు పైన చూపిస్తుంది 0/2 షేర్స్ అని చూపిస్తుంది. అంటే మనం ఆర్డర్ పెట్టాము కానీ ఎగ్జిక్యూట్ కావలేదు. సో ఎప్పుడైతే అది 83 రూపీస్కి వస్తుందో అప్పుడు మాత్రమే అది అనేది బై అవుతుంది. 83 రూపీస్కి రాలేదనుకోండి, అది హోల్డ్ చేసుకొని చూస్తూ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది 83 కొంటున్నారు. గ్రీన్లో ఉండేవి కొనడానికి ట్రై చేస్తున్న వాళ్ళు, రెడ్లో ఉండేటివన్నీ అమ్మడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. సో ఓవరాల్గా ఇక కంపారిజన్ కింద చూసుకోవచ్చు. కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొనేవాళ్ళు ఈరోజు కొంత ఎక్కువ ఉన్నారు, 46 lakhs ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, 54 lakhs ఉన్నారు. సో దీన్ని బట్టి అమ్మాలా కొనాలనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ లేదు మనకి ఇప్పుడు స్పాట్లో కావాలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని మాడిఫై చేసి ఇక్కడ ఎడిట్ ఆర్డర్ కొట్టి ఇక్కడ లిమిట్ పెట్టాం కదండి, 83.83కి పెట్టాము, కానీ అది 83.10కి వచ్చేసింది. సో లేదు పోతే పోన్లో 10 పైసలు ఏమవుతుంది అనుకుంటే మార్కెట్ ఆర్డర్ పెట్టేసి కన్ఫర్మ్ కొడదాని వెంటనే మీ పొజిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతాయి. చూడండి, కన్ఫర్మ్ కొడుతున్నా, అయిపోయింది, వచ్చేసింది చూడండి. సో అంటే లిమిట్ పెడితే ఏ ప్రైస్కి అయితే చెప్తారో ఆ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. లిమిట్ కాకుండా మార్కెట్ ఆర్డర్ పెట్టారంటే మాత్రం మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత కొనేస్తుంది. అది 83 ఉన్నా 84 ఉన్నా ఎంత ఉన్నా కొనేస్తుంది. పెరిగినా తగ్గినా ఎట్టున్నా కొనేస్తుంది. ఒక్కొక్కసారి కొంచెం హైకే ఉంటుంది, తక్కువ కొనదు. దానివల్ల అంటే 1-2 షేర్లు కొన్నప్పుడు మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఎప్పుడైతే మీరు హ్యూజ్ క్వాంటిటీలు పెడుతున్నారు అనుకోండి, సపోజ్ ఒక 10,000 షేర్లు కొంటున్నారు, 1000 షేర్లు కొంటున్నారు, అలాంటప్పుడు మీకు 1000 రూపాయలు తగ్గినా కానీ తగ్గినట్టే కదండి. ఒక 1 రూపీ తగ్గినా కానీ ఒక షేర్ పైన 1000 రూపీస్ తగ్గుతుంది 1000 షేర్స్కి అయితే. సో ఈ విధంగా మనం షేర్స్ కొనుక్కోవాలన్నమాట. సో షేర్లు కొన్న వల్ల ఉపయోగం ఏమంటే సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న కొన్ని షేర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. జియో ఫైనాన్స్ చూడండి, నేను కొన్ని ఒక 6 months అవుతుంది. ఇక్కడ చూడండి, డేట్ చూస్తే మీకు కనిపిస్తుంది. ఎప్పుడు కొన్నానంటే ఫస్ట్ షేర్ ఒక షేర్ కొన్నా శాంపుల్కి 22 August 236 రూపీస్ కొన్నా. మరి 12 November వచ్చేసి 226 కొన్నా, అంటే 256 రూపాయలు కొన్నా. ఇప్పుడు ఎంత ఉందండి, 363 ఉంది. సో ఈ విధంగా 60% అనేది పెరిగింది. కానీ నేను ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల పెద్దగా లాభాలు ఏం చూపించట్లేదు. లాభాలు బాగానే వచ్చాయి కానీ చూపించట్లేదు. ఇక్కడ చూడండి, BHEL చూడండి, నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 55 రూపాయలు అయితే ఇప్పుడు అయిండే అమౌంట్ 517. ఆ టైం కూడా తీసుకుందండి, అంత తక్కువ ఏం తీసుకోలే. ఈ నవంబర్
2020లో తీసుకున్నాను నేను యాక్చువల్గా. ఇప్పుడు 2024 అంటే 3.5 years అయింది. ఒక 6 months ఉంటే 4 years అవుతుంది. 4 yearsలో 8 times రిటర్న్ ఇచ్చింది. 838% రిటర్న్. మీకు పైన చూస్తే కనపడుతుంటుంది ఓవరాల్ గెయిన్ దగ్గర. ఇక్కడ చూస్తే కనపడుతుంటుంది 461 రూపీస్, 813%. నా ఇన్వెస్ట్మెంట్ చూడండి ఇక్కడ ఓన్లీ 55 రూపీస్, కానీ 517 రూపీస్ అయింది మార్కెట్ వాల్యూ. సో అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 460 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా మీరు షేర్స్ కొనుక్కుంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా అంతే. గోల్డ్ తక్కువ రేట్లో కొనలేం కాబట్టి 300 రూపీస్కి ఏం గోల్డ్ రాదు. కానీ నేను 300 రూపీస్ అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన ఒక 2-3 years బ్యాక్. ఆ 300 రూపీస్ కాస్త 1600 అయింది. అంటే 4 times పెరిగింది. 423%, అంటే 4 times డబల్ అయ్యి 23% ఎక్స్ట్రా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కొన్నాను ఇది కూడా అంతే, 21 మార్చ్లో కొన్నా. ఇది కూడా 3 years, దాదాపు 3 years దాటింది. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేస్తారో మీకు అమౌంట్ అనేది మంచిగా వస్తుంది. కానీ నీకు నేను చేసిన తప్పు ఏంటంటే అమౌంట్ అనేది చాలా చిన్న చిన్న అమౌంట్లు పెట్టాను. సో దానివల్ల ఏమైందంటే రిటర్న్స్ బాగానే వచ్చినా కానీ అమౌంట్ తక్కువ పెట్టడం వల్ల అమౌంట్ పెద్దగా ఏం రాలేదు. ఇది చూడండి, ఐఓబి చూడండి, శాంపుల్కి ఏదో 9 రూపాయలు చిల్లర ఉందని 9 రూపాయలు పెట్టాను. 5 times దాదాపు పెరిగింది. దాదాపు 6 times దగ్గరగా ఉంది. అయినా కానీ 63 రూపీస్ అయింది. సో అదే ఒక 2 లక్షలు పెట్టింటే దాదాపు 12 లక్షలు అయ్యేది. కానీ ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీలో కాకుండా మంచి లైఫ్ ఉన్న కంపెనీస్లో తీసుకొని పెట్టాలన్నమాట డబ్బులు. అప్పుడే మంచిగా రిటర్న్ ఉంటుంది. లేదనుకోండి మనం పెట్టిన డబ్బులు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్, టాప్ కంపెనీస్ ఉంటాయి, నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్. అలాంటి గ్రోత్ కంపెనీస్ చూసి ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం మంచి రిటర్న్స్ అనేది పొందుతాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కోల్ ఇండియా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. కోల్ ఇండియాని నేను ఒక షేర్ కొన్నాను అంతే, 122 రూపీస్ కొన్నా. ఇప్పుడు వచ్చేసి 450 రూపీస్ అయిందనమాట దాదాపు. నాకు ఒక షేర్ పైన 300 రూపాయలు లాభం దాదాపు. దాంతోపాటు ఇక్కడ డివిడెండ్ అనేది ఇచ్చారు. డివిడెండ్ అంటే బోనస్ లాంటిది అనమాట అది. సో నేను కొన్ని 3-4 years అవుతుంది. అప్పటి నుండి ప్రతి క్వార్టర్లీ డివిడెండ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, కింద చూడండి, టోటల్ డివిడెండ్ ఎర్న్డ్ 12.5 రూపీస్. ఇక్కడ టోటల్ డివిడెండ్ ఎర్న్డ్ 17.5 రూపీస్. ఇక్కడ 23 రూపీస్, ఇక్కడ 24 రూపీస్. ఇలా క్వార్టర్లీ డివిడెండ్ అనేది ఇస్తూ వస్తుంది కోల్ ఇండియా. ఇది నేను కొన్నది వచ్చేసి 122 రూపీస్కి. ఇప్పటిదాకా నాకు వచ్చిన డివిడెండ్ దాదాపు 60-70 రూపాయల దాకా ఉందండి. 24, ఒక 23, అరౌండ్ ఎంత అండి? 24, 23, 47 అనుకోండి అప్రాక్సిమేట్లీ. 47 + 10, 57 + 7 ఎంత అండి? 64 + 12, 64, 74, 76 రూపీస్ దాకా నాకు డివిడెండే ఇచ్చేసింది ఇప్పటికి. 120 రూపీస్కి 74 డివిడెండ్ ఇచ్చింది. ఇంకా 2-3 years పోతే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకా లైఫ్ టైం నాకు డివిడెండ్ ఫ్రీగా వస్తూ ఉంటుంది. సో డివిడెండ్ స్టాక్స్ కూడా తక్కువ రేట్లో కొన్నప్పుడు మంచి డివిడెండ్ ఈల్డ్ ఉండి కొంటే రిటర్న్స్ మంచిగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.